హలో అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బావున్నాను. ఈరోజు మీతో నా జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన యథార్థ సంఘటనను పంచుకోబోతున్నాను. కథలోకి వెళ్లే ముందు మీరందరూ మన వీడియోని లైక్ చేసి తప్పకుండా ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు శేఖర్. నా వయసు 32 ఏళ్లు. నేను చూడటానికి కాస్త పొడుగ్గా, అందంగా ఉంటాను. పెళ్లికి ముందు నన్ను చూసి చాలామంది అమ్మాయిలు పడిపోయేవారు. నా మాటలతో అందరినీ పడేసేవాడిని. పెళ్లయిన తర్వాత నా భార్య లలితతో మా సంసారం చాలా బాగుంది. లలిత వాళ్ల బంధువుల్లో నన్ను చాలా మంచివాడిగా, పద్ధతిగలవాడిగా చూసేవారు. ఇలాంటి సమయంలో ఒకరోజు మా ఊరికి దూరంగా ఉండే నా భార్య లలిత పెద్దక్క జ్యోతి, అలాగే ఆమె చిన్న చెల్లి కావ్య ఇద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారు. జ్యోతి అక్క పిల్లలు స్కూల్ హాస్టల్లో ఉండడం వల్ల ఆమెకు కాస్త ఖాళీ సమయం దొరికి 10 రోజులు మా ఇంట్లో సరదాగా గడపడానికి వచ్చింది. వాళ్లు మా ఇంటికి వచ్చినప్పటి నుండి నా మనసులో పాత అల్లరి బుద్ధి మళ్లీ మొదలైంది. నా భార్య లలితకు తెలియకుండా కావ్యతోనూ జ్యోతి అక్కతోనూ కాస్త రొమాంటిక్గా మాట్లాడటం, ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టాను. నా కళ్లతోనే వాళ్లను లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాను. జ్యోతి అక్క కూడా నా మాటలకు, నా ప్రవర్తనకు కాస్త ఆకర్షించబడినట్లు నాకనిపించింది. మా ఇల్లు కాస్త విచిత్రంగా ఉంటుంది. హాల్లోని కిటికీల నుండి చూస్తే బెడ్రూంలో ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. మేము మాస్టర్ బెడ్రూంను జ్యోతి అక్కకు, కావ్యకు ఇచ్చాము. నేను, నా భార్య లలిత హాల్లోనే సోఫా మీద పడుకోవాలని నిర్ణయించుకున్నాము. రాత్రి 10 గంటల సమయంలో వాళ్ళిద్దరూ బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నారు. నేను, నా భార్య హాల్లోనే సోఫా మీద పడుకున్నాము. అయితే మధ్యరాత్రి 1 గంట సమయంలో జ్యోతి అక్క బెడ్రూం నుండి బయటకు వచ్చి హాల్లోనే ఉన్న సోఫా మీద పడుకుంది. అది గమనించిన నేను మెల్లగా లేచి చీకట్లో సోఫా మీద ఉన్న జ్యోతి అక్క మీద చేతులు వేసి రొమాంటిక్గా హగ్ చేసుకున్నాను. ఆ సమయంలో ఆమె కాస్త గట్టిగా ఊపిరి పీల్చింది కాని నన్ను దూరం నెట్టలేదు. మేమిద్దరం చీకట్లో అలా కాసేపు ఎంజాయ్ చేశాము. అప్పుడే సడన్గా కిచెన్లోంచి ఏదో స్టీల్ గిన్నె కింద పడిన పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి మేము ఇద్దరం ఒక్కసారిగా ఉలిక్కిపడి విడిపోయాము. కిచెన్లోంచి నా మరదలు కావ్య బయటకు వచ్చింది. నేను కంగారుగా ఆమెను చూసి, ఏంటి కావ్య, ఈ టైంలో కిచెన్లో ఏం చేస్తున్నావు అని అడిగాను. దానికి కావ్య ముఖం మార్చుకుని, ఏం లేదు బావగారు, దాహం వేస్తే నీళ్లకోసం వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది. కాని కావ్య మమ్మల్ని గమనించే ఉంటుందని నాకు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం నేను చాలా భయపడ్డాను. ఎక్కడ కావ్య ఈ విషయం నా భార్య లలితకు చెప్పేస్తుందో అని టెన్షన్ పడ్డాను. ఉదయం లేవగానే కిచెన్లో కావ్య కాఫీ పెడుతుంటే నేను మెల్లగా వెనక నుండి వెళ్ళి, కావ్య, రాత్రి నువ్వు చూసింది ఎవరికీ చెప్పకు ప్లీజ్ అని బతిమిలాడాను. దానికి కావ్య నవ్వుతూ, చెప్పకూడదంటే నాకో కండీషన్ బావగారు. నాకు మీతో అలా గడపాలని ఉంది. ఈరోజు రాత్రి నేను హాల్లో సోఫా మీద పడుకుంటాను అని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. నేను మొదట కంగారు పడినా ఆమె అందాన్ని చూసి సరే అన్నాను. ఆ రోజు రాత్రి ప్లాన్ ప్రకారం హాల్లో లైట్లు అన్నీ ఆపేశారు. సోఫా మీద కావ్య పడుకుంది. నేను మెల్లగా వెళ్లి కావ్యతో రొమాంటిక్గా గడపడం ప్రారంభించాను. చీకట్లో మేమిద్దరం 3 గంటల పాటు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మరుసటి రోజు ఉదయం వంటగదిలో నా భార్య లలిత, జ్యోతి అక్క, కావ్య ముగ్గురూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూశాను. లలిత నా దగ్గరకు వచ్చి, ఏవండి, రాత్రి చీకట్లో పొరపాట్లు బాగానే జరుగుతున్నాయి కదా, మా అక్కతో, చెల్లితో బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు అని నవ్వింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అసలు విషయమేంటంటే, నా అల్లరి ప్రవర్తనను మొదటి రోజే గమనించిన నా భార్య లలిత, జ్యోతి అక్క, కావ్య ముగ్గురూ కలిసి నన్ను ఆటపట్టించడానికి, నా బుద్ధి చెప్పడానికి ముందే ఒక ప్లాన్ వేసుకున్నారట. రాత్రిపూట కావాలనే వాళ్లు అలా చేశారని, ఇదంతా నా భార్య లలిత సమక్షంలోనే జరిగిందని తెలిసి నాకు నోటమాట రాలేదు. చివరికి వాళ్ల 10 రోజుల సెలవులు ముగిసిపోయాయి. లలిత నన్ను గట్టిగా హెచ్చరిస్తూ ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయవద్దని చెప్పింది. జ్యోతి అక్క, కావ్య ఇద్దరూ బట్టలు సర్దుకుని వాళ్ల ఊరికి వెళ్ళిపోయారు. నా జీవితంలో జరిగిన ఈ విచిత్రమైన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదండి ఆ వీడియోలో ఉన్న పూర్తి వివరాలు. ఇప్పుడు మీకంతా స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను.
ఈ కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.